శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 71 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా సంస్కృత శ్లోకాన్ని విందాం. ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం దాని తెలుగు పద్యాన్ని కూడా విన్న తర్వాత విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంస్కృత శ్లోకం. नखानामुद्योतैर्नवनलिनरागं विहसता कराणां ते कान्तिं कथय कथयामः कथमु मे कयाचित्वा साम्यं भजतु कलया हन्तकमलम् यदे क्रीडल्लक्ष्मी चरणतललाक्षारसचनम्. కాపీ రాగంలో శ్రావణి ఎంతో చక్కగా పాడి మనకి ఈ శ్లోకాన్ని వినిపించారు. అమ్మాయికి ఆశీస్సులు తెలియజేస్తూ మనం ఈ శ్లోక ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుందాం. హే జగజ్జనని, నఖానాం నీ చేతి గోళ్ల యొక్క ఉద్యోతై కాంతుల చేత నవ నూతనమైన నళిన రాగం పద్మము యొక్క ఎర్రదనాన్ని విహసతాం పరిహసిస్తున్న తే నీ యొక్క కరణాం హస్తముల యొక్క కాంతిం శోభను కథం ఏ విధముగా కథయామహ చెప్పగలను కథయా చెప్పుము హంత అయ్యో కమలం పద్మము క్రీడత్ విహరించే స్థానం లక్ష్మీచరణ తల లక్ష్మీదేవి పాదతలమునందలి లాక్షారస లత్తుకతోటి క్షణం కూడినది యది అయినచో కయాచిత్ ఒకానొక కలయ అంశతో సామ్యమును భజతువా పొందునేమో అంటూ ఇందులో చెప్తున్నారు శంకరుల వారు. ఇప్పుడు దీని తాత్పర్యాన్ని మనం విందాం. దీని తాత్పర్యానికి వస్తే మనకి, ఓ జగజ్జనని, అప్పుడే వికసిస్తున్న తామర పువ్వు కాంతిని పరిహసించే నీ గోళ్ల నుండి ప్రసరించే నీ చేతి కాంతిని దేంతో సరిపోర్చగలం మేము? దీన్ని ఒకవేళ లక్ష్మీదేవి యొక్క కాలి లత్తుకతోటి కొంతవరకు మాత్రమే పోల్చగలమేమో అంటూ శంకరుల వారు దీనికి తాత్పర్యాన్ని చెప్పారు. విశ్లేషణలోకి వెళ్లే ముందు తెలుగులో పద్యాన్ని కూడా వినేద్దాం. కరరుహ కాంతితోడ నవకంజపు కాంతిని వెక్కిరించు నీ కరముల కాంతికి రచన కల్గుట ఎట్లు సరోరుహమ్ముపై చరణములుంచు శ్రీచరణ సంపదలత్తుకరంగుగూడినన్ సరియగునేమో కాని తరిసాటికి నిల్చునే ఎంతకైనతా. అనురాధ గారు ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు. అభినందనలు తెలుపుతూ మనం ఈ శ్లోక విశ్లేషణలోకి వెళ్దాం. ఈ శ్లోకంలో మనకి అమ్మవారి నఖములు వాటి గురించి చెప్తున్నారనమాట. అప్పుడే వికసిస్తున్న తామర పువ్వు కాంతిని పరిహసించే నీ గోళ్ల నుండి ప్రసరించే నీ చేతి కాంతిని దేంతో పోల్చగలం అని అడుగుతున్నారు. దేంతో సరిపోల్చగలం చెప్పడానికి సంస్కృతంలో కథయా కథయామహ కథముమే అంటారనమాట. అంటే కథయా అంటే చెప్పు, కథయామహ అంటే చెప్పగలం, కథం అంటే ఎలా చెప్పగలం తల్లి? కథయా కథయామహ కథముమే అని అన్నారనమాట. తల్లి నువ్వే చెప్పు, నీ చేతి కాంతిని వర్ణించలేము అన్న అర్థం వస్తుంది ఇక్కడ. ఒకవేళ వర్ణిద్దాము అంటే
నీ గోళ్ల కాంతి అప్పుడప్పుడే వికసిస్తున్న తామర పూల కాంతిని మించిపోయి ఉంది. ఆ కాంతి సరిపోదు. ఒకవేళ ఏమాత్రమైనా సరిపోవాలి అంటే క్రీడిస్తున్న లక్ష్మీదేవి పాదాల పారాణితోటి కొంతవరకు పోల్చగలమేమో మనం అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. అమ్మవారి యొక్క 2 చేతులు వాటి గోళ్ళు అరుణ కాంతులతోటి చాలా చక్కగా శోభాయమానంగా ఉన్నాయి అంటూ శంకరుల వారు ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఈ ప్రకాశానికి రాత్రి పగలు అంటూ ఏం తేడా లేదు. కానీ పద్మాలతో పోలిస్తే మరది పగటిపూటే ప్రకాశిస్తాయి. రాత్రిపూట విచ్చుకోవు గదా! పగటిపూట కూడా సూర్యరశ్మి తగిలితేనే విచ్చుకుంటాయి. కానీ అమ్మవారి గోళ్ళు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాయి. భగవత్పాదుల వారు అమ్మవారి గోళ్ళను ఈ రకంగా పోల్చడం ఆయనకే నచ్చలేదు. అందుకే అవి సరికావు అనేశారు. అయితే లక్ష్మీదేవి కాళ్ల పారాణి ఆ పద్మాలకు తగిలి అవి కొంతవరకు ఎర్రబడ్డాయేమో ఆవిడ పద్మంలో కూచున్నప్పుడు అని అన్నారనమాట. అయితే ఇందులో మనకి నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ అన్న నామం ఒకటి, కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అన్న నామం ఒకటి మనం ఈ నఖానికి సంబంధించినంత వరకు చెప్పుకుంటే వాటి వివరణ ఎలా ఉంటుందో చూద్దాం. ఆ నఖములు అమ్మవారి గోళ్ళు వాటికి సంబంధించిన వివరణ చూద్దాం మనం. అమ్మవారి పాదాలకి కిరీటాలతోటి దేవతామూర్తులందరూ నమస్కరిస్తూ ఉన్నప్పుడు వారి కిరీటాల్లో పొదగబడిన వివిధ రత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారి పాదాలకు ఉండే గోళ్లకు తగిలి ఆ గోళ్లు సానబెట్టినట్లుగా అయ్యాయట. సహజంగానే కాంతులు విరజిమ్మే అమ్మవారి కాలి గోళ్లు ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా కాంతులు విరజిల్లుతున్నాయి అంటూ బాహ్యార్థం చెప్పుకుంటే, అమ్మవారి పాదాలు షట్చక్రాలకు పైన ఉండి చక్రాలపైన అనంతమైన అమృత కిరణాలను వర్షిస్తున్నాయి. అయితే ఈ కిరణాలలో మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా అగ్నికి సంబంధమైన 108, సూర్య సంబంధమైన 116, చంద్ర సంబంధమైన 136, మొత్తం 360 కిరణాలు అమ్మవారి పాదాల నుంచి మనకి వస్తున్నాయంటూ అవి మన అజ్ఞానాన్ని అనే చీకటిని తొలగిస్తున్నాయంటూ చక్కటి అర్థం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా మనకి కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అన్నారు. అంటే కరాంగుళిలు అంటే చేతి వేళ్ళు, దానికి ఉన్న గోళ్ళు, వీటి నుంచి దశాకృతి అన్నారు. అంటే దశ అవతారాలు బయటకు వచ్చాయంటూ చెప్తున్నారు. అమ్మవారు 2 చేతి వేళ్ళకి 10 గోళ్ల నుండి నారాయణుని 10 అవతారమూర్తులు అంటే మత్స్య కూర్మ వరాహాది అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బయటకు వచ్చాయి. అక్కడ సర్వాసురాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు సోమక, హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, రావణాది రాక్షసులను పుట్టి శక్తిసేనలతోటి యుద్ధానికి సన్నద్ధులైతే అమ్మవారి చేతి వేళ్ల గోళ్ల నుండి పుట్టిన ఆ 10 అవతారమూర్తులు వాటిని సంహరించారు. అంటే అమ్మవారు నోరు కూడా మెదపకుండా, చెయ్యి వేలు కూడా ఉపయోగించకుండా అవసరమైనప్పుడు గోరు కదిపితే చాలు గొప్ప గొప్ప అవతారమూర్తులే పుడతారు అంటూ ఇక్కడ మనకి చెప్పుకోవడం జరిగింది. అలాగే దశ అంటే అవస్థ అని, కృతి అంటే కృత్యం అని. దేవుడైన నారాయణ అంశాలే జీవులు కాబట్టి దేవుని పరంగా నారాయణునికి పంచకృత్యాలు ఉంటాయి. వాటిలో సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలుంటాయి. అలాగా జీవుని పరంగా పంచ అవస్థలు ఉంటాయి మనకి. జాగృత, స్వప్న, సుషుప్త, మూర్ఛ, మరణాలు. కాబట్టి మొత్తం మీద నారాయణునికి దైవ లక్షణంగా 5 కృత్యాలు, జీవి లక్షణాలకి 5 అవస్థలు ఉన్నాయి. ఈ 10 అమ్మవారి 2 చేతుల 10 గోళ్లని మనం అర్థం చేసుకుంటే శంకర భగవత్పాదుల వారు ఈ చిన్న శ్లోకంలో మనకి చాలా ఇమిడ్చి ఇచ్చారు అన్నది అర్థమవుతుంది. అమ్మవారి చేతి కాంతి అసలు ఆమె అభయదానం, ఆమె భక్తులకిచ్చే సంపదలు, ఐశ్వర్యాలు. అందుకే లక్ష్మీదేవి పారాణి చేరిన ఆ తామరపూల కాంతితోటి కొంతవరకు పోల్చవచ్చేమో శబ్ద అర్థ గాంభీర్యాల్ని ఈ శ్లోకంలో అమర్చి మనకి అందించారు శంకరుల వారు. వారికి మరొకసారి ప్రణమిల్లుతూ దీని యొక్క యంత్రాన్ని గురించి కనుక మనం తెలుసుకుంటే అది వలయం చేత చుట్టబడిన పంచకోణం, క్లీం బీజ షట్కం, శ్రీం బీజ పంచసహితం. అది ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ఈ బీజాక్షరాలని కానీ
ఈ యంత్రాలను గాని మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు. ఇకపోతే ఈ శ్లోకాన్ని గనక మనం చదువుకుంటే ఈ దేవతాగణ ప్రియత్వం కలుగుతుంది అంటారు పెద్దలు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు.